కూర్చోండి, వాయిస్ వినపడిపోతా. If my voice is not audible, please come to. Good morning to all of you. Can you hear me? Online students, please confirm. Yes, sir. All right. Yes, sir. See, guys. So far, we discussed about R2R introduction. Next thing, R2R introduction, SAP introduction, important journal entries. Inka? Yes, sir. And S4HANA introduction also, sir. S4HANA, Fury apps. Yes, sir. ఓకే ఈ రోజు మనం ఏం చేద్దామంటే జస్ట్ లైక్ ఒక డాక్యుమెంట్ ఎలా ఎస్ఏపీలో పోస్ట్ చేస్తానో చూపిస్తాను. డాక్యుమెంట్ పోస్టింగ్ ఎస్ఏపీలో ఒక డాక్యుమెంట్ని మనం ఎలా పోస్ట్ చేయాలి, హౌ టు పోస్ట్ ద డాక్యుమెంట్ ఇన్ ఎస్ఏపీ. R2Rలో మనకి See, let me open up SAP screen. See, SAPలో మనకి డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది 2 వేస్లో చేయొచ్చు అండి. డాక్యుమెంట్ పోస్టింగ్ 2 వేస్లో చేయొచ్చు. సో S4HANAలో మీరు డాక్యుమెంట్ పోస్ట్ అనేది ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తారు. ఫ్యూరీ యాప్స్ ఓకే. బట్ ఇప్పుడు ఈ యాప్స్ మీదకి వెళ్తే మనకి ఏంటంటే కొంచెం డిలే ఉంది, యాప్స్లో ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీకు యాప్స్లో చూపిస్తాను ఎలా పోస్ట్ చేయాలి. బట్ లాంచ్ ప్యాడ్ మనకి ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ దీంతో ఎస్ఏపీతో కనెక్టివిటీ అయింది, చూసారా? ఇది ఎస్ఏపీ లాంచ్ ప్యాడ్, ఫ్యూరీ యాప్స్ దీంతో కనెక్టివిటీ అయింది. ఓకే, సో మనకి ఈరోజు జిఎల్ సంబంధించిన ఒక ట్రాన్సాక్షన్ బుకింగ్ అనేది ఎలా చేయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో దేంట్లోకి వెళ్ళాలి మనం? అకౌంటింగ్. మన ఫైనాన్షియల్ అకౌంటింగా కాదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి సబ్ మాడ్యూల్స్ ఏమున్నాయి? జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్స్, పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్, మెయిన్ అన్నమాట. మనది R2R అంటే ఏది? జనరల్ లెడ్జర్. సో R2Rలో జనరల్ లెడ్జర్లో డాక్యుమెంట్ ఎంట్రీ అంటే ఏంటి? డాక్యుమెంట్ పోస్ట్ చేయడం. డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ని చేంజ్ చేయడం, లేదా ఎడిట్ చేయడం, లేదా రీసెట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా డాక్యుమెంట్ చేంజెస్. అకౌంట్ అంటే బ్యాలెన్సెస్. మాస్టర్ డేటా అంటే మాస్టర్ రికార్డ్స్ అంటే జిఎల్ మాస్టర్. ఓకే, సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ ఎంట్రీలోకి వెళ్తున్నాం. డాక్యుమెంట్ ఎంట్రీలో ఈ కనపడే వాటిని ఏమంటాం మనం? టీ కోడ్స్. టీ కోడ్ ఫుల్ ఫామ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ ఫుల్ ఫామ్ ట్రాన్సాక్షన్ కోడ్. సో మనకి నావిగేషన్ పార్ట్ ఉంది, ట్రాన్సాక్షన్ కోడ్. నావిగేషన్ పార్ట్, ట్రాన్సాక్షన్ కోడ్. రియల్ టైంలో మీకు ఎండ్ యూజర్ కింద మీకు ఒక చాలా తక్కువ టీ కోడ్ యాక్సెస్ ఉంటుంది. ఆల్ టీ కోడ్ యాక్సెస్ ఎవరు? అకౌంట్ రిసీవబుల్స్, పేయబుల్స్, ఆ టీ కోడ్ యాక్సెస్ మీకు ఎవరు? మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాని మీద మాత్రమే మీకు టీ కోడ్ యాక్సెస్ ఇస్తారు. అర్థమైందా?
అదే ఫ్యూరీ యాప్స్లో అయితే మీకు టీ కోడ్స్తో పని లేదు. ఫ్యూరీ యాప్స్లో టీ కోడ్స్తో పని లేదు. బట్ టీ కోడ్స్ చెప్పకపోతే మీకు జాబ్ రాదు. సో యాజ్ ఏ ఎండ్ యూజర్ కింద మీరు ఎస్ఏపీలో పని చేశాను అంటారు. ప్రూఫ్ ఏంటి? రేపు వద్ద ఇంటర్వ్యూకి వెళ్తే టీ కోడ్స్ అండ్ ఇన్పుట్స్. టీ కోడ్స్, ఇన్పుట్స్. టీ కోడ్స్, ఇన్పుట్స్ లేకుండా మీకు ఎస్ఏపీ ఎండ్ యూజర్ చేశానంటే జాబ్ రాదు. ముందు ఆ ప్రూఫే ఎస్ఏపీలో పనిచేసే వాళ్ళకి ప్రూఫే టీ కోర్స్ ఫస్ట్. లేకపోతే అందరూ వెళ్ళొచ్చు. ఎస్ఐపీ నేర్చుకొని కాకుండా కూడా ఎస్ఐపీ చేసామని జాబ్లోకి వెళ్ళిపోతుంది. అవునా కదా? సో కాబట్టి ఇక్కడ టీ కోడ్ అనేది మీకు వర్క్ని సింప్లిఫై చేస్తుంది. నావిగేషన్ పాత్ అంటే ఒకదాని తర్వాత ఒకదానికి ఒకటి క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, నావిగేట్ చేయటం. నావిగేషన్ ఏంటంటే మీకు వర్క్ నేర్పిస్తుంది. టీ కోడ్ సింప్లిఫై చేస్తుంది. సింప్లిఫై అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీ కోడ్ ఉందనుకో, FB50 డబుల్ చేస్తాను అనుకో, స్క్రీన్ ఓపెన్ అవుతుందా? బ్యాక్ రావాలంటే టీ కోడ్ ఏంటి మనకి? /n. సో ఇదే నువ్వు దీన్ని ఏమంటాం మనం? కమాండ్ ఫీల్డ్ అంటాం. ఇందులో నువ్వు యూజ్ చేసిన టీ కోడ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ FB50 ఒకవేళ నీ డైరెక్ట్గా టీ కోడ్ తెలిస్తే, డైరెక్ట్గా FB50 అని చెప్పి ఇచ్చేసాయి. ఓకే, ఎక్కడ? కమాండ్ ఫీల్డ్లో ఎంటర్ కొట్టు. స్క్రీన్ ఓపెన్ అయిందా? ఒకవేళ బ్యాక్ రావాలంటే /n. అదే నీకు టీ కోడ్ని ఎత్తుక్కోవాలంటే అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, FB50. FB50 అంటే ఏంటి? GL పోస్టింగ్. సో దీన్ని ఏమంటాం మనం? కమాండ్ ఫీల్డ్ అంటాం. కింద ఇక్కడ ఏ టీ కోడ్ యూస్ చేస్తున్నావో అది నువ్వు తెప్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ FB50 మీద డబుల్ క్లిక్ చేశాను అనుకో, ఓకే ఇక్కడ FB50 వస్తుంది. అంటే నువ్వు సెట్ చేసుకోవాలి, ఇక్కడ టీ కోడ్ అని చెప్పి సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే ఇంకో టీ కోడ్ యూస్ చేసావు అనుకో, దీన్ని ఎగ్జిట్ చేసి ఎస్ అని కొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఈ టీ కోడ్ యూస్ చేసావు అనుకో, మళ్ళీ ఇక్కడ ఈ టీ కోడ్ సంబంధించింది వస్తుంది. సో ఈ టీ కోడ్ యూస్ చేసాం అనుకో, ఈ టీ కోడ్ సంబంధించి వస్తుంది. దీన్ని ఏమంటాం మనం? స్టేటస్ టూల్ బార్. ఇదేంటిది? మెనూ బార్ పైన. సో ఇప్పుడు ఎస్ఏపీలో ఎన్ని స్క్రీన్స్ మీద పనిచేయచ్చు? ఎస్ఏపీ మీద ఎన్ని స్క్రీన్స్ మీద మనం పనిచేయచ్చు? చూడండి, ఇక్కడ కొత్త స్క్రీన్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకి న్యూ GUI విండో అని చెప్పి ఉంది. అవునా కదా? దీన్ని క్లిక్ చేసుకుంటారండి. ఇలా క్లిక్ చేసుకుంటారంటే ఎన్ని అయితే ఓపెన్ అవుతే లెక్కేద్దాం మళ్ళా. చూడండి ఎన్ని ఓపెన్ అయినాయి. చూడండి ఇక్కడ ఇవన్నీ ఎక్స్ట్రా అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. చూడండి ఇవన్నీ ఓపెన్ అయినాయా? అంటే కొత్త స్క్రీన్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఇది కూడా ఉంది. లేదు అనుకుంటే న్యూ GUI విండో దీని మీద క్లిక్ చేసినా కొత్తది ఓపెన్ అవుతుంది. సో S/4HANAలో ECCలో అయితే 6 స్క్రీన్స్ అనమాట. ECCలో ఎన్ని స్క్రీన్స్ మీద పనిచేయచ్చు? 6 స్క్రీన్స్. బట్ S/4HANAలో 16 స్క్రీన్స్ మీద పనిచేయచ్చు. 16. ఒకసారి లెక్కేద్దాం ఎన్ని ఓపెన్ అవుతుందో. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఓపెన్ అయినాయా లేదా? అయిపోయినాయి. మ్యాక్సిమం రీచ్డ్. ఆ లెక్క ఏంటి ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, ఇది క్లిక్ చేసి ఇప్పుడు క్లోజ్ చేయాలి. సడన్ గా ఇప్పుడు నేను ఇవన్నీ అన్ని అవసరం లేదు, నాకు క్లోజ్ చేయాలి అంటే ఏం ఉపయోగిస్తాం? టీ కోడ్ /i.
enter, /i, enter, /i, enter, /i, enter, /i, enter, /i, enter. చూడండి ఎన్ని క్లోజ్ అయిపోయినాయో. ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా మనం ఎక్కడి నుంచి కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సిస్టమ్ క్లోజ్, సిస్టమ్ క్లోజ్, సిస్టమ్ క్లోజ్, సిస్టమ్ క్లోజ్. సో ఎన్ని క్లోజ్ అయినాయి చూడొకసారి. 4 ఉన్నాయి. తర్వాత సిస్టమ్ క్లోజ్, సిస్టమ్ క్లోజ్. సో అర్థమైందా? టీ కోడ్స్ /n అంటే ఏంటి? బ్యాక్, /i అంటే క్లోజ్, బయటికే వెళ్ళిపోవాలి కంప్లీట్గా. /nex, nex, సో /nex, /nex ఎంటర్, బయటికి వెళ్ళిపోయారా? మళ్ళా క్లిక్ చేస్తే మళ్ళా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరిస్తారు? యూజర్ ఐడి పాస్వర్డ్ బేసిస్ వాళ్ళ సెక్యూరిటీ. సో మీరు పనిచేసే స్క్రీన్ పేరు ఏంటి? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఇంకో స్క్రీన్ ఏంటి? క్యూరీ యాప్స్, GUI స్క్రీన్. ఇదేంటిది? GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా? సి మనకి బేసిక్ గా ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం, రెగ్యులర్ గా డైలీ పోస్ట్ చేస్తాం, అదే ట్రాన్సాక్షన్ కోడ్ యూస్ చేస్తాం. ఓకే, ఒక ట్రాన్సాక్షన్ కోడ్ మనకి రెగ్యులర్ గా అదే యూస్ చేసి కంపెనీలో పోస్ట్ చేస్తాం అనుకోండి. దాన్ని మనం ఫేవరెట్స్ లో పెట్టాలి. దేంట్లో పెట్టాలి? ఫేవరెట్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ కోడ్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని అన్ని క్లోజ్ చేస్తున్నాను. అన్ని కూడా ఒకసారి 1 minute ఆగండి. సి ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ లోకి వెళ్ళి, ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, FB50 డైలీ యూస్ చేస్తాను. దీన్ని నేను ఫేవరెట్లో పెట్టాలి. అంటే ఏంటి? పద్దాక పాత్రలోకి వచ్చి రాలేను, పద్దాక పాత్రలోకి వచ్చి ఎత్తుకోలేను. సో దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఏముంది? యాడ్ టు ఫేవరెట్స్. సో ఇక్కడ యాడ్ అయిపోయిందా పైన? అలాగే ఈ F-02 కూడా డైలీ యూస్ చేస్తాం. దాన్ని కూడా మనం ఫేవరెట్స్ లో పెట్టుకోవాలి. ఫేవరెట్స్ లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? రైట్ క్లిక్, యాడ్ టు ఫేవరెట్స్. వాట్ మై పాయింట్? ఫేవరెట్స్ లో పెట్టుకోవాలంటే మనం జస్ట్ లైక్ రైట్ క్లిక్ ఇవ్వాలంతే. సో లైక్ మన మొబైల్స్ లో మనం యాప్స్ లోకి వెళ్ళి ఎలా చేసుకో అట్లా సింపుల్ ఏమి లేదు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం సరదాగా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. పోస్ట్ చేసే ముందు ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను. ఈ స్క్రీన్ నాకు చాలా చిన్నగా ఉంది సార్, కొంచెం పెద్దగా చేయండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి, ఫాంట్ సైజ్. లేకపోతే ఈ కలర్ నాకు నచ్చలేదు, వేరే కలర్లో చూపించండి అంటే కలర్ సెట్టింగ్, ఫాంట్ సైజు, థీమ్స్ కూడా మనం మార్చుకోవచ్చు SAPలో. అంటే ఏంటి? నీకు నచ్చిన, కొంతమంది ఐసెట్ ప్రాబ్లం ఉంటుంది, ఎంప్లాయీస్కి కలర్ ప్రాబ్లం ఉంటుంది, కలర్ బ్లైండ్. అవునా? కలర్ బ్లైండ్ అయినా దాన్ని ఏమంటారు? వాళ్ళకి కొన్ని కలర్స్ నచ్చవు, ఇరిటేట్ అవుతారు. ఇప్పుడు ఈ కలర్స్ అందరికీ నచ్చకపోవచ్చు. అందుకే SAP వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకొని కలర్స్ని మనకు నచ్చినట్టుగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ ఏంటిది? సెట్టింగ్స్. తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళి ఫాంట్ని పెంచుకోవాలనుకుంటే, ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న ఫాంట్ సైజ్ చూపిస్తాను మీకు. అప్లై అని కొట్టాలి. ఓకేనా? సెలెక్ట్ చేసి అప్లై అని చెప్పి ఓకే అని కొట్టి
సిస్టమ్ ఒకసారి రీఫ్రెష్ చేసుకో. /NEX అంటే ఎగ్జిట్, ఎంటర్. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి చూడండి, కనపడుతున్నాయి, కనపడతలేదు. మళ్ళీ ఫాంట్ ఇంక్రీజ్ చేయాలంటే ఆప్షన్స్, సెట్టింగ్స్. సో మనకి 16లో పెడుతున్నాం. అప్లై, ఓకే. సో మళ్ళీ నువ్వు /NEX ఇస్తే ఎగ్జిట్, మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ ఓపెన్ అయ్యి. ఓకేనా? చిన్న చిన్న బేసిక్ సెట్టింగ్స్. ఎస్ ఫర్ యూజర్, పాస్వర్డ్. బ్యాక్. అలాగే మనకి ఫాంట్ ఆప్షన్స్ లోకి వెళ్ళి కలర్స్ మార్చుకోవాలంటే కలర్ సెట్టింగ్ అని కూడా ఉంది. కలర్ సెట్టింగ్, నీకు నచ్చిన కలర్స్ కావాలంటే పర్పుల్ కలర్ లో పెట్టుకోవచ్చు, రెడ్ కలర్ లో పెట్టుకోవచ్చు, బీపీసీ కలర్ లో పెట్టుకోవచ్చు, గోల్డ్ కలర్ లో పెట్టుకోవచ్చు. సో నీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసిన అప్లైకి వెళ్ళి ఓకే కొట్టి బయటకు వెళ్ళిపోవాలంటే. కాబట్టి ఎస్ఏపీలో మనం నచ్చిన కలర్ లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా డౌట్ ఏం లేదు కదా. బ్యాక్ రావాలంటే కీ కోడ్ ఏంటి? /N. క్లోజ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? /I. బయట వెళ్ళిపోవాలంటే టీ కోడ్ ఏంటి? ఎగ్జిట్ /NEX. కలర్ సెట్టింగ్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సెట్టింగ్స్. దాట్స్ ఇట్. ఇవి బేసిక్స్ మినిమం నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఈరోజు ఒక ట్రాన్సాక్షన్ ఎస్ఏపీలో పోస్ట్ చేద్దాము, క్లోజ్ చేద్దాం సెషన్. ఓకేనా? రైట్. సో రేపు మనకి అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ ఎస్ఏపీలో ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. ఈరోజు ఏంటంటే జస్ట్ లైక్ చిన్నగా ఒక ఎంట్రీ పోస్ట్ చేసుకున్నాం. జస్ట్ లైక్ ఒక ఎంట్రీ అలా పోస్ట్ చేసుకున్నాం. తర్వాత మన అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ ఎలా బుక్ చేయాలి, అక్రూవల్ డిఫరల్ ఎంట్రీ ఎలా బుక్ చేయాలి, రికరింగ్ ఎంట్రీ ఎలా బుక్ చేయాలి, శాంపుల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి. ఓకే. సో డాక్యుమెంట్ పోస్టింగ్ ఎలా చేయాలన్నది నేర్పిస్తాను. సో తర్వాత డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఏమేమి మాడిఫై చేయొచ్చు, చేంజ్ డాక్యుమెంట్ చేంజ్ ఏం చేయాలి, డాక్యుమెంట్ డిస్ప్లే, అలాగే బ్యాలెన్సెస్, రియల్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి, జిఎల్ బ్యాలెన్సెస్, తర్వాత జిఎల్ రిపోర్ట్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఈ జిఎల్ సంబంధించి జిఎల్ క్రియేషన్ ఎలా చేయాలి అని చెప్తే మీకు జిఎల్ మోడల్ మీద కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేసినట్టే. తర్వాత రివర్సల్ ఎలా చేయాలి, డాక్యుమెంట్ రివర్సల్ టైప్స్ ఏమున్నాయి, తర్వాత పార్క్ ఎలా చేయాలి, హోల్డ్ ఎలా చేయాలి. ఓకే. ఫాస్ట్ రిఫరెన్స్, ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే ఫాస్ట్ డేటా ఎంట్రీ, ఫాస్ట్గా డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఆ తర్వాత మీకు రెఫరెన్స్తో ఎలా పోస్ట్ చేయాలి. ఓకే. ఇది డాక్యుమెంట్ పోస్టింగ్ అయిపోతుంది ఇక్కడ. తర్వాత డాక్యుమెంట్ చేంజ్, రీసెట్, డాక్యుమెంట్ రివర్సల్ అంటే డాక్యుమెంట్ చేంజ్ మాడిఫికేషన్స్ అయిపోతుంది. తర్వాత బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవడం, అకౌంట్ బ్యాలెన్సెస్, రియల్ బ్యాలెన్సెస్ అదే అయిపోతుంది. ఆ తర్వాత అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? సో అసెట్ అకౌంటింగ్, అసెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మాస్టర్ డేటా. తర్వాత అసెట్ అక్విజిషన్ ఎలా చేయాలి, విత్ పిఓ, వితౌట్ పిఓ. ఆ తర్వాత రిటైర్మెంట్ అంటే అసెట్ డిప్రెషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రిటైర్మెంట్ ప్రాసెస్ ఏంటి, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, అండ్ దాని సెటిల్మెంట్ ఎలా చేయాలి, అసెట్ ట్రాన్స్ఫర్స్ ఏంటి, సబ్ అసెట్ని ఎలా క్రియేట్ చేయాలి. ఇవి ఇక్కడతో మీకు కంప్లీట్గా ఆర్డర్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీ నెట్వర్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ జాబ్ ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ రిఫరెన్స్ ఎలా పొందాలి. తర్వాత హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎలా మాట్లాడాలి, టాప్ 5 హెచ్ఆర్ క్వశ్చన్స్ ఇంటికి వెళ్తాం. తర్వాత క్లోజ్ P2P. ఓకేనా? సో R2R సెషన్స్ వరకు 20-25 క్లాసెస్ మ్యాథ్స్. స్లోగా వెళ్తే అయిపోతాయి కాదు. ఓకేనా? రైట్. సో మనకి మాక్సిమం వచ్చేటప్పటికి నా క్లాసెస్ 5 క్లాసెస్ ఉంటాయి. ఏంటండి? 4 క్లాసెస్ ఉంటాయి వీక్లీ. 2 క్లాసెస్ ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది,
సో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ మళ్ళీ ఫస్ట్ కానీ చెప్పిస్తున్నాను. ఓకే, సో కాబట్టి ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ సాటర్డే సండే ఉంటాయి, జాయిన్ అవ్వండి. అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ క్లాస్ 10-12 క్లాసెస్ ఉంటాయి అంతే. జాబ్కి ఏం కావాలో అవే మెయిన్ ఫోకస్. పైవట్ టేబుల్స్, వీలుకప్స్, మ్యాచెస్, ఫంక్షనాలిటీ ఉంటుంది, ఫార్ములాస్ అవి నేర్పించేస్తాను. మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వకుండా ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ నెగ్లెక్ట్ చేస్తే నేను రెస్పాన్సిబుల్ కాదు. మీకు ఆయన చాలా డెప్త్గా చెప్తాడు, ఎంఎస్ ఎక్సెల్ కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి. మీరు వీడియోలు కూడా చార్ట్లో పెడుతున్నారు కాదా సార్, మీకు 10 వీడియోస్ అని చెప్పి 12 వీడియోస్ అని చెప్పి ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు పెడుతున్నారు. ఆల్రెడీ చూడండి, అందులో మళ్ళీ పెట్టమంటే లింక్ మళ్ళీ పెడతాను. ఓకే, సో ఆల్రెడీ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఎంఎస్ ఎక్సెల్ క్లాస్ చూసుకొని జాబ్కి వెళ్ళిపోవడమే, టైం వేస్ట్ చేయదు. R2R నేర్చుకున్న జాబ్ వస్తుంది, P2P నేర్చుకున్న జాబ్ వస్తుంది, OTC నేర్చుకున్న జాబ్ వస్తుంది. అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎండ్ యూజర్ అంటే ఏదో ఒక ఏరియాలో పర్ఫెక్షన్ గెయిన్ చేస్తే చాలు. లేదు నాకు కన్సల్టెంట్ కూడా నేర్చుకోవాలని ఉంది ఫ్యూచర్లో అనుకుంటే 3 నేర్చుకోండి, ఫైనాన్స్ వచ్చేస్తుంది కంప్లీట్గా, FI మోడల్. అర్థమైందా? సో ఈ పాయింటర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో there is no need to learn all modules, just learn on single module, either R2R, P2P or OTC. Any one module is recommended. But if you want to learn or expose many more modules like R2R, P2P, OTC, then this is the best platform for you. Okay now? Right. మరి ట్రాన్సాక్షన్ అక్కడ రాస్తాను, ఇక్కడ మీకు సరదాగా చిన్న ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకుని రోజు రెస్ట్ తీసుకుందాం. ట్రాన్సాక్షన్స్ రాస్తున్నా చూడండి. రెంట్ పెయిడ్ 5,000, salary paid 5,000. Okay, audit fee paid 5,000. ఈ 3 ట్రాన్సాక్షన్స్ మన SAPలో ఎలా పోస్ట్ చేయాలి? సో జనరల్ ఎంట్రీస్ ఏంటి, ఎవరు చెప్తారు? Rent paid account data to cash account. Salary paid means salary paid account data to cash account. Audit fees also same like this. సో అకౌంట్ అంటే salary paid అంటే salary account debit. సో బ్యాంక్ అంటే ఏంటి, ఏదో బ్యాంక్, సిటీ బ్యాంక్ ఏదో బ్యాంక్. తర్వాత ఇంకోటి ఏంటి, ఆడిట్ ఫీ కదా. సో ఈ 3 ఎంట్రీస్ ఒకే రోజున ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఏంటండి? సో ఆడిట్ ఫీ టు బ్యాంక్ వచ్చేదాడు SBI బ్యాంక్. ఓకే, సో ఈ 3 ట్రాన్సాక్షన్స్ కూడా మనకి ఒకే రోజున జరిగింది. అక్కడ మెన్షన్ చేయలేదు కదా సార్, రెంట్ పేడ్ సాలరీ పేడ్ అని. ఎక్కడ క్యాష్ వచ్చిందా, బ్యాంక్ వచ్చిందా చెక్ అని మీకు క్లియర్ గా మెన్షన్ నేను ఇక్కడ బ్యాంక్ అండి, బ్యాంక్ అని రాసుకోండి. ఓకే, సో బ్యాంక్ అన్నారు కాబట్టి బ్యాంక్, క్యాష్ ఏమొద్దు, బ్యాంక్. ఓకే, అన్ని కూడా మాక్సిమం అన్ని కూడా బ్యాంక్ ద్వారా జరుగుతూ ఉంది ట్రాన్సాక్షన్. సో ఏ బ్యాంక్లో పడి ఏ బ్యాంక్ నుంచి మనం పేమెంట్ చేస్తాం అన్నది, కంపెనీలో క్యాష్ ఇవ్వడం, డైరెక్ట్గా పేమెంట్ అనేది బ్యాంక్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో తక్కువ కేసులో క్యాష్ యూజ్ చేస్తూ ఉంటాం. సో రెంట్ అకౌంట్ SBI బ్యాంక్, శాలరీ అకౌంట్ సిటీ బ్యాంక్. సో ఇలా నేను మూడు సినారియోస్ ఇచ్చాను ఇక్కడ, 3 కేసెస్. ఓకే, 3 ట్రాన్సాక్షన్స్ ఒకే రోజున జరిగినాయి. ఓకే, దీన్ని ఒకే రోజున జరిగింది, ఒకే రెఫరెన్స్ దీన్ని పోస్ట్ చేయాలి. రెఫరెన్స్ ఒకటే, ట్రాన్సాక్షన్స్ 3. సో మనం ఒకే P కోడ్ యూజ్ చేసి, ఒకే రిఫరెన్స్ యూజ్ చేసి దీన్ని మనం SAPలో పోస్ట్ చేయాలి. దాట్స్ ఇట్, పోస్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. రైట్, సో ఒకసారి చూద్దాం మరి. సో SAPలో మనకి GL పోస్టింగ్ P కోడ్ ఏంటండి? FB50 లేదా F-02. ఈ T కోడ్ రాసుకోండి. GL పోస్టింగ్ T కోడ్ FB50 లేదా F-02. ట్రాన్సాక్షన్ కోడ్స్ అంతా కూడా SAP అంతా ట్రాన్సాక్షన్ కోడ్సే. ఓకే,
సో ఈ జర్నల్ ఎంట్రీస్ మీకు తెలిసినవి. సో మరి ఎస్ఏపిలో ఈ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దాం మరి. సో ఇక్కడ డైరెక్ట్గా నాకు టీ కోడ్ తెలుసు కాబట్టి కమాండ్ ఫీల్డ్లో FB50 అని చెప్పి నేను టైప్ చేస్తున్నా. ఓకే, సో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు టెక్నికల్ ఎర్రర్స్ కూడా వస్తాయి. టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు టికెట్ రైజ్ చేయాలి. ఎవరికి రైజ్ చేయాలి? ఫైనాన్స్ కన్సల్టెంట్కి టికెట్ అనేది రైజ్ చేయాలి. టికెటింగ్ టూల్ ఏంటి? సర్వీస్ నో. ఈ మెల్ల చెప్తా, కంగారేం లేదు. సో ప్రస్తుతానికి మీరైతే ఏం చేయాలంటే సో FB50 అని చెప్పి సో మీరు ఎంటర్ చేయండి. కమాండ్ ఫీల్డ్లో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఇంటర్ఫేస్లో మీరు డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, రిఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ టైప్, కంపెనీ కోడ్ కనబడుతుందా లేదా? సో నా కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి TAM1 అనమాట. నా కంపెనీ కోడ్ వచ్చేటప్పటికి TAM1. సో TAM1 అని ఇవ్వాలి. కంపెనీ కోడ్ ప్లేస్లో క్లిక్ చేసి TAM1 చెప్పి ఇవ్వాలి. ఓకేనా? సో డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఈ రోజు నాకు ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ రోజు అయితే ఈ రోజు, నిన్న అయితే నిన్న, మొన్న అయితే మొన్న, ఏ రోజు ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ రోజు డేట్నే మనం డాక్యుమెంట్ డేట్ అంటాం. పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? ఎస్ఏబిలో మనం ట్రాన్సాక్షన్ ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాం. ఓకే, ఎంటర్. తర్వాత మనకి రిఫరెన్స్ నెంబర్ రియల్ టైంలో వచ్చేటప్పటికి నంబర్స్ ఉంటాయి. ఇలా నంబర్స్ ఉంటాయి. రిఫరెన్స్ నంబర్లు ఉంటాయి. మీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రిఫరెన్స్ నెంబర్ మీకు చెప్తారు. ఒక రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఓకే, దాన్ని బట్టి నెక్స్ట్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ రిఫరెన్స్ నెంబర్ మీకు అర్థం అవడం కోసం మీ భాషలో నేను రిఫరెన్స్ నెంబర్ అని చెప్పి రాస్తున్నా. ఓకే, సో హెడర్ టెక్స్ట్లో కూడా మీకు ఈ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తారు. బట్ నేను ఇప్పుడు ఏంటంటే హెడర్ టెక్స్ట్లో GL పోస్టింగ్ అని రాస్తున్నా ఇక్కడ. ఓకే, డాక్యుమెంట్ టైప్, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ టైప్ ఏంటి? SA. ఓకే, సో కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంపెనీ కోడ్? చెప్పాలి ఆన్లైన్ స్టూడెంట్స్. కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్ సార్. లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. ఏ రిపోర్టింగ్? ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ బ్యాలెన్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే, సో కాబట్టి కంపెనీ కోడ్ వైజ్ మనం ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ అనేది బుక్ చేస్తాం. ఎంటర్. సో GL అకౌంట్. GL అంటే ఇక్కడ ఎన్ని GLs ఉన్నాయి? ఇక్కడ చెప్పండి ఒకసారి. చెప్పాలి ఎన్ని GLs ఉన్నాయి? ఎవరు చెప్తారు? మొత్తం టోటల్ GLs ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి సార్. 6 or 5? రెంట్ అనేది 3 ఉన్నాయి సార్. GL. SBI బ్యాంక్ GL. సాలరీ GL. సిటీ బ్యాంక్ GL. ఆడిట్ ఫీ GL. SBI బ్యాంక్ GL. బట్ 6 అని కాదు, ఇక్కడ SBI బ్యాంక్ ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఏంటి? ఈ 2, ఈ 4, ఇది ఒకటి 5. 5 GL. 5 GL. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డెబిట్లు ఏమున్నాయి చూడు ఇక్కడ. డెబిట్లు రెంట్, సాలరీ, ఆడిట్ ఫీజ్. ఇప్పుడు అమౌంట్ ఎంత? 5,000. 5,000 డెబిట్లు వేసేస్తా ఫస్ట్ సింపుల్ గా. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకోవాలి చెప్పాలి అందరూ కూడా. రెంట్, తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ ఉండాలండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? సాలరీ. నెక్స్ట్ ఏంటి? ఆడిట్.
ఓకే, ఇదేంటిది డెబిట్, ఇదేంటిది డెబిట్, ఇదేంటిది డెబిట్. సో ఇంకోటి ఏంటిది ఎస్బీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్. ఇంకో బ్యాంక్ ఏంటి సిటీ బ్యాంక్, సిటీ బ్యాంక్. సిటీ బ్యాంక్. ఇదేంటిది డెబిటా క్రెడిటా? క్రెడిట్, క్రెడిట్. క్రెడిట్. సో రెంట్ ఎంత 5000, శాలరీ ఎంత 5000, తర్వాత ఇదెంత 5000 క్రెడిట్. సో ఈ 15,000లో 10,000 ఎస్బీఐ బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తున్నాం. మిగతాది ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాను? సిటీ బ్యాంక్ ద్వారా. టాలీ అయిందా లేదా? సో ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఇవ్వాలి. డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఇవ్వాల్సిందే. కొన్ని కొన్ని ఉంటాయి, అవన్నీ అకౌంట్ ఎస్టిమేట్ చెప్తాను మీకు. ఫస్ట్ దానికి చూడండి అంతే. ఇప్పుడు ఫస్ట్ దానికి చూడండి ఏం చేస్తాం. సో తర్వాత ఇక్కడ ఏంటిది రెంట్, ఇది శాలరీ. సో ఇదేంటిది ఆడిట్ ఫీ, ఇదేంటిది ఎస్బీఐ, ఇదేంటిది సిటీ. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇంకా దీనికి కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, బిజినెస్ ఏరియా అన్ని ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు చెప్తారు పలానా జిఎల్కి పలానా కాస్ట్ సెంటర్ ఇవ్వండి, పలానా జిఎల్కి పలానా బిజినెస్ ఏరియా ఇవ్వండి అని చెప్పి ట్రాన్సాక్షన్స్ నీకు చెప్తారు. ఎక్సెల్ షీట్లో వచ్చేస్తుంది. నువ్వు డేటా ఎంట్రీ చేయాలంతే. ఎండ్ యూజర్ జాబ్ అంటే ఏంటి? జస్ట్ లైక్ డేటా ఎంట్రీ. ఇందులో ఏమైనా కష్టమేమైనా ఉందా? ఇంకోసారి చూపిస్తే ఇంతేనా అంటావు నువ్వే. ఓకే, ఎంటర్ కొట్టు. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ అన్ని చూడండి. ఇక్కడ స్టేటస్లో సిస్టమ్ లైన్ చెక్డ్, లైన్ చెక్డ్, లైన్ చెక్డ్, లైన్ చెక్డ్ అంటే ఏంటి? ఏమీ ప్రాబ్లం లేదు. టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్. అన్ని లైన్ అంతా సిస్టమ్ కూడా ఎర్రర్స్ ఏమి లేవు అని చెప్పి నీకు క్లియర్ కట్టే చెప్పేసింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? పోస్ట్ చేసేటప్పుడు ఇది కరెక్టా కాదా అని చెప్పి చెకింగ్ చేయడానికి సిమ్యులేట్. సిమ్యులేట్లో పోస్టింగ్ కీ అంటే డెబిట్ క్రెడిట్స్ అని అర్థం. 40 అంటే ఏంటి? డెబిట్ జిఎల్ అకౌంట్. 50 అంటే ఏంటి? డెబిట్ క్రెడిట్ జిఎల్ అకౌంట్. సో ఇక్కడ టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్ అయింది కాబట్టే నీకు ఇట్లా సిస్టమ్ చేపించింది. లేకపోతే నీకు ఎర్రర్ వచ్చేసేది. టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్ కాకపోతే నీకు సిస్టమే చెప్పేస్తుంది కదా ఎర్రర్ ఉందని. ఇంకా ముందుకు వెళ్దు ప్రాసెస్. ఇలా సిమ్యులేట్ చేసినా అవదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏ ఫిజికల్ ఇయర్ అంతా 2024లో ఉన్నాం. ఇప్పుడు ఏంటిది పీరియడ్ ఏంటి? 02. 02 అంటే ఏంటి చెప్పండి? ఏప్రిల్ తర్వాత ఏంటిది? మే. మనకి పీరియడ్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఏప్రిల్. పీరియడ్ మనకి ఇప్పుడు ఏ పీరియడ్లో ఉన్నాం? మే. అంటే ఎన్నో పీరియడ్ ఇది? సెకండ్ పీరియడ్. మన బుక్స్ ఆఫ్ అకౌంట్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు 1 ఏప్రిల్ టు 31 మార్చ్. దీన్ని ఏమంటాం మనం? వన్ అకౌంట్ పీరియడ్. సో ఇక్కడ ఫిజికల్ ఇయర్ ఏముంది? ఇక్కడ 2024. అంటే మనం ఏ ఫిజికల్ ఇయర్లో ఉన్నాం? 2024లో ఉన్నాం. ఏ పీరియడ్లో ఉన్నాం మనం? రేపొద్దున జూన్ వస్తే ఏ పీరియడ్ వస్తుంది? 4. 3rd. కంపెనీ కోడ్ అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ జరిగిన డేట్. పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? ఎస్ఏపిలో ఎప్పుడు ఎంటర్ చేస్తున్నాం. రెఫరెన్స్ నెంబర్. రిఫరెన్స్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. రిఫరెన్స్ నెంబర్ లేకుండా డాక్యుమెంట్ పోస్ట్ చేయకూడదు. అర్థమైందా? రియల్ టైంలో రిఫరెన్స్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ రిఫరెన్స్ నెంబర్ లేకుండా డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఏం చేయాలి? రివర్స్ అంటే ఏంటి? మళ్ళీ బ్యాక్. కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కదా, అప్పుడు కంపెనీ కోడ్ ఇండియన్ కంపెనీ కోడ్ కాబట్టి కరెన్సీ కూడా ఇండియన్ కంపెనీ కోడే చూపిస్తుంది. హెడర్ టెక్స్ట్. హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలో కూడా మీకు అక్కడ తెలుస్తుంది. పోస్టింగ్ కీ అంటే ఏంటి? డెబిట్ లేదా క్రెడిట్స్. మనకి జిఎల్ డెబిట్కి ఏంటిది పోస్టింగ్ కి? 40. జిఎల్ క్రెడిట్ పోస్టింగ్ ఏంటి? 50.
జస్ట్ ఇలా పోస్ట్ చేయడం, సేవ్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. చూడండి మళ్ళీ ఏదో టెక్నికల్ ఎర్రర్ వచ్చింది చూసుకోండి. డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది చూసారా? ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు? ఎండ్ యూజర్స్ డబుల్ చేయండి. ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? డబుల్ చేయండి. ఇప్పుడు ఈ ఎర్రర్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీరు. ఎర్రర్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒక టికెట్ని రైజ్ చేయాలి. ఈ ఎర్రర్ మీరు సాల్వ్ చేయలేరు. మీరు ఎండ్ యూజర్స్, మీకు యాక్సెస్ ఉండదు, బ్యాక్ ఎండ్ వర్క్ చేసే యాక్సెస్ మీకు ఉండదు. ఓకే, ఎర్రర్ వచ్చినప్పుడల్లా ఏం చేస్తారు? ఇక ప్రాపర్గా ఇన్పుట్స్ ఇచ్చామో లేదో చెక్ చేస్తారు. ఆ ఇన్పుట్స్ ఓకే అయినా కూడా ఇది ఎర్రర్, ఏ ఎర్రర్ వస్తుంది చదవండి ఒకసారి. దీనికి మీరు నేర్చుకుంటున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా అర్థమైందా? ఏమీ అర్థం కాదు. ఇది టెక్నికల్ ఎర్రర్ అనేది మాత్రం అర్థమవుతుంది. వేరియంట్ ట్రాన్సాక్షన్ కి అయ్యో టెక్నికల్ ఎర్రర్ మొత్తానికి ఇది అని అర్థమవుతుంది. ఇది మీరు రిసాల్వ్ చేసే స్కోప్ లేదు, చేయలేరు కూడా. ఓకే, కాబట్టి ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు అంతవరకే. ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరేం చేయాలి? టికెట్ రైజ్ చేయాలి అంతే. మీకు యాక్సెస్ ఉండదు. మీకు మహా అయితే 10 కీ కోడ్స్ యాక్సెస్ ఉంటుంది అంతే. మ్యాక్సిమం 10 కీ కోడ్స్, అంత నుంచి ఎక్కువ ఎవరు. మీకంటే ఎక్కువ ఎవరు? మీరు ఎండ్ యూజర్స్. మీకంటే ఎక్కువ ఎవరు? పవర్ యూజర్స్, సూపర్ యూజర్స్. వాళ్ళకుంది. బట్ కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కన్సల్టెంట్కి టికెట్ రైజ్ చేయాలి. టికెట్లు అంటే మనకి ఎన్ని టికెట్స్ ఉంటాయో చెప్తాను చూడండి. ఇక్కడ పెట్టాలి. సో రేపొద్దున మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఏమైనా టెక్నికల్గా ఎర్రర్స్ వస్తే మీరు ఏం చేయాలండి? టికెట్ రైజ్ చేయాలి. సో ఈ మెల్లమెల్లగా చెప్తాను, మళ్ళీ ఏ టాపిక్స్ రిపీట్ అవుతా ఉంటే ఊరినే చూడండి అంతే. ఓకేనా? ఇక్కడతో ఎండ్ ఏం అవ్వదు, ఇది జరుగుతూనే ఉంటాయి, రోజు వస్తూనే ఉంటాయి ఎర్రర్స్. మీ ప్రాసెస్ చెప్తానే ఉంటాను. P1, P2, P3, P4. సో ప్రయారిటీ బేస్ మీద, P అంటే ప్రయారిటీ అని అర్థం. ఇది 2 అవర్స్, ఇది 6 అవర్స్, సో ఇది 3 days. అంటే ఏంటి డేస్లు, అవర్స్లు? సో ఇది SLA అంటారు అనమాట. సో అంటే ఏంటి తెలుసా? టికెట్ వచ్చినప్పుడు చేయాలి ఎండ్ యూజర్ ఎవరికి అసైన్ చేస్తున్నారు? ఐటీ టీమ్కి అసైన్ చేస్తున్నారు, FICO టీమ్. వాళ్ళు టికెట్ని P1, P2, P3, P4 అంటే నీ ప్రయారిటీ, అంటే నీకు అర్జెంట్ టికెట్, మంత్ ఎండ్ టైం, ఇమీడియట్ బుక్ క్లోజ్ చేసి పడేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే, పోస్ట్ చేయకపోతే చాలా ఇంపాక్ట్ అవుతుంది బిజినెస్. ఇమీడియట్గా పోస్ట్ అవ్వాలి. సో అలాంటప్పుడు గంటలో 2 గంటల్లోనే పోస్ట్ అయిపోవాలి. అలాంటప్పుడు ఏ టికెట్ రైజ్ చేశారు? అర్జెంట్, ప్రయారిటీ P1. సో P1 రైజ్ చేయాలన్నా మీకు కంపెనీలో ఏంటంటే సీనియర్ మెంబర్ కానీ మీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ పర్మిషన్ తీసుకోవాలి. P1, P2 అనేది అంత సామాన్యంగా రైజ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు కూడా ఒక్కోసారి సార్ వాయిస్ లోగా వస్తుంది సార్. సో వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది సార్. సో ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు P1 టికెట్ 2 అవర్స్లో సాల్వ్ చేస్తే సాల్వ్ అయిపోతాం ఏంటి? కన్సల్టెంట్ వాడు ఆ టికెట్ చూసిన తర్వాత అది చాలా టైం పడుతుంది, కాన్ఫిగరేషన్ ఇష్యూ దగ్గర 4 రోజులు పట్టొద్దని చెప్తాడు. అలా కూడా ఉంటాయి. ఒక్కోసారి చిన్న ఇష్యూ, ఇది 2 అవర్స్ లోపలే సాల్వ్ అయిపోతుంది, అలా కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి ప్రయారిటీ చేంజ్ చేయమని అడుగుతారు. ఎక్కువ రోజులు పడితే ఏం చేయాలి? ప్రయారిటీ.
అంటే ఏంటి P1 నుంచి P3 కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే హై లెవెల్లో పర్మిషన్ తీసుకోవాలి. బట్ మీరు రైస్ చేసేటప్పుడే మీ ప్రాజెక్ట్ మేనేజర్ మీకు సంబంధించిన ఎవరో అప్రూవల్ మేనేజర్ ఎవరో ఒకరు దీన్ని P1 టికెట్ రైస్ చేస్తున్నా అని చెప్పి ఇంటిమేట్ చేయాల్సి వస్తుంది. మనం కొన్ని కంపెనీ ఇది ఉంటుంది, పాలసీస్ ఉంటాయి. ఎలా పడితే అలా టికెట్లు రైస్ చేయరు యూజర్స్. ఓకే, కాబట్టి సో మీకు SLA ఏంటి అంటే రేపు పొద్దున మీరు ఏం చెప్పాలి? సో మాకు SLA వచ్చేటప్పటికి P1, P2, P3, P4 టికెట్స్ ఉంటాయని చెప్పాలి. సో ఈ టికెట్స్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2 hours, 6 hours, 3 days, P4 వచ్చేటప్పటికి 4 days. ఈ డ్యూరేషన్ సేమ్ ఉంటుందా అంటే కంపెనీకి మారుతూ ఉంటుంది. ఇది జస్ట్ లైక్ యావరేజ్ బేస్ మీద రేపు పొద్దున మీరు చెప్పుకోండి చాలు. ఇలాగే యావరేజ్ బేస్ రేపు పొద్దున్న మీకు P3 టికెట్ 4 days కూడా ఉండొచ్చు, P4 5 days కూడా ఉండొచ్చు. క్లయింట్ మధ్య అగ్రిమెంట్ అది SLA ఉంటుంది, కన్సల్టింగ్ కంపెనీతో అగ్రిమెంట్ ఉంటుంది దాని ప్రకారం. కాబట్టి మీరు చిన్న లాజిక్ ఏంటంటే ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? యూ నీడ్ టు రైజ్ ఏ టికెట్ ఇన్ ది సర్వీస్ నోట్ టూల్. సర్వీస్ నోట్ టూల్లో టికెట్ రైజ్ చేస్తారు. సో టికెట్ మీరు రైజ్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. టికెట్ ఎలా రైజ్ చేస్తారు, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఏం చేయాలి? సింపుల్గా డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు మనకి టెక్నికల్ ఎర్రర్స్ వస్తే జస్ట్ యూ నైట్ టు రైజ్ ఏ టికెట్, దట్స్ ఇట్. అర్థమవుతుందా? సో టికెట్స్ మనం ఏం చెప్పాము? P1 టికెట్ 2 hours, P2 టికెట్ 6 hours, P3 3 days. దీన్నే SLA అంటారు. ఇప్పుడు నేను కన్సల్టెంట్ కాబట్టి మీ పని టికెట్ రైజ్ చేశారు. ఇప్పుడు కన్సల్టెంట్కి ఏం చేయాలంటే మీరు కన్సల్టెంట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు. ఫస్ట్ కన్సల్టెంట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు. సో మీ స్క్రీన్ షేర్ చేయమని చూపించమని అడుగుతాడు. మీరు ఇదే ట్రాన్సాక్షన్ ఒకసారి ఇంకోసారి బుక్ చేసి చూపిస్తారు. ఆ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని స్క్రీన్ షాట్ తీసుకొని అది పంపించేస్తారు. ఇంకా అతని పని అతను బ్యాక్ ఎండ్లో చేసుకుంటాడు. చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు నేను కన్సల్టెంట్గా నేనేం చేస్తానో చూడండి. ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కైండ్ ఆఫ్ సొల్యూషన్కి, ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ వచ్చినప్పుడు నేను సొల్యూషన్ బ్యాక్ ఎండ్లో నేను చేసుకుంటాను. ఓకేనా? ఇది మీకు సంబంధం లేదు, మీకు యాక్సెస్లు ఉండవు. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో చేసుకోవడం ఇవన్నీ. సో నేను సాల్వ్ చేశానండి. ఇది సాల్వ్ చేసేసి మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేయమని చెప్పాను. ఓకే, నా డ్యూటీ అయిపోయింది. సో సాల్వ్ చేశాను, ప్లీజ్ చెక్ అని చెప్పి అన్నాను. ఇప్పుడు మీరు సేమ్ ట్రాన్సాక్షన్ మళ్ళీ మీరు సిమ్యులేట్ చేస్తారు. సిమ్యులేట్ చేసినప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. పోస్ట్ అయిపోయిందా? ఓకే, డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. అంటే ఏంటి? సో కన్సల్టెంట్ ఏంటంటే బ్యాక్ ఎండ్లో వచ్చేస్తాడు, ఎండ్ యూజర్ ఫ్రంట్ ఎండ్లో ఉంటారు. సో ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. కన్సల్టెంట్ ఏంటంటే ఎండ్ యూజర్స్ జరిగే ట్రాన్సాక్షన్ స్మూత్గా జరగాలి, అంటే ప్రాబ్లం లేకుండా జరగాలి. అంటే ఏంటి? ఎండ్ యూజర్కి హెల్పర్ కింద ఉంటాడు కన్సల్టెంట్. అర్థమవుతుందా? అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ అయిపోతే దేని మీద ఇంపాక్ట్ అవుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి స్మూత్ ఫ్లో ఆఫ్ బిజినెస్ అవ్వాలంటే ఎవరు హెల్ప్ చేయాలి? కన్సల్టెంట్ హెల్ప్ తీసుకోవాలి. ఎప్పుడు? టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను, సేమ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి మీకు ఈ లాజిక్ అర్థమవుతుంది. ఆ తర్వాత క్లోజ్ చేసుకుందాం. మీరే చెప్తారు. ఇప్పుడు అందరూ చెప్పాలి. ఆన్లైన్ స్టూడెంట్స్ సైలెంట్గా ఉంటే కుదరదు. మన క్లాస్లో సైలెంట్గా ఉండకూడదు చెప్తున్నా. నేను ఎండ్ యూజర్ క్లాస్లో 50 నిమిషాలు చెప్పను. అసలు జనరల్గా అయితే 40 minutes 30 minutes. బట్ ఎండ్ యూజర్ క్లాస్లో ఎక్కువ టైం చెప్తున్నా. ఓకే, రీజన్ ఏంటి అంటే సో సక్సెస్ చేయించాలి, తొందరగా జాబ్ కొట్టాలి. లేకపోతే ఇంత చించుకోవాల్సిన అవసరం ఉండదండి ఎండ్ యూజర్కి. కాబట్టి మీరు ఎంత వెంటనే జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏం చేయాలండి చెప్పాలి. ఈ కోడ్ ఏంటి? ఆన్లైన్ స్టూడెంట్స్ మాట్లాడాలి. ఈ కోడ్ FP50. సార్. సో మేము ఎంత అరుస్తున్నాం అర్థం చేసుకోవాలి మీరు కూడా.
మీరు మాట్లాడితే కొంచెం యాక్టివ్ అవుతారు అవతల వాళ్ళు కూడా. దీన్ని ఏమంటాం మనం? దీన్ని ఏమంటాం? కమాండ్ ఫీల్డ్. GL go. ఏం చేయాలి? Command. GL FB50 FB50 అని చెప్పి ఏం చేయాలి? ఎంటర్. సో ఎవరు సౌండ్ వస్తుంది బాగా? నవీన్ అనుకుంటా. నవీన్ మీరు సైలెంట్ ఉండండి, సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? సో డేటా ఎంట్రీ చెప్పండి. డాక్యుమెంట్ డేట్, ఈ రోజు జరిగింది అయితే నిన్న జరిగితే నిన్న డేట్. ఇదేంటిది? పోస్టింగ్ డేట్. ఇదేంటిది? రెఫరెన్స్ నంబర్ ఇచ్చేసా. ఇదేంటిది? GL కోర్స్ సంబంధించి హెడర్ టెక్స్ట్. ఇక్కడ ఏమి వాళ్ళు చెప్పాలి, అందరూ చెప్పాలి. AGL రెంట్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? Salary, sir. salary ఏమి ఇవ్వాలి? audit fee Audit fees. ఏమి ఇవ్వాలి? SBI bank SBI బ్యాంక్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? city bank Citibank, sir. ఓకే, వీటిలో పెట్టండి. సౌండ్ వస్తుంది నవీన్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? డెబిట్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? Debit, sir. ఇక్కడ ఏమి ఇవ్వాలి? Debit. ఇక్కడ ఏమి ఇవ్వాలి? Debit, sir. credit Credit. Credit. 5,000. 5,000. 5,000. ఓకే, సో ఇక్కడ ఎంత ఇవ్వాలి? 10,000 అనుకున్నాం. ఈ బ్యాంక్ ద్వారా 10,000 పేమెంట్. ఈ బ్యాంక్ ద్వారా 5,000 5,000. మీరు ట్యాబ్ కొట్టుకుంటా వెళ్తే పక్క వెళ్ళిపోతారు. ట్యాబ్ ఇలా కొట్టుకుంటా వెళ్తే సైడ్కి వచ్చేస్తారు. ఇట్లా నెక్స్ట్ ఏం ఇవ్వాలి? రెంట్. rent సాలరీ. Salaries. ఇక్కడ Audit fees. ఇక్కడ ఏమి ఇవ్వాలి అన్నది మీకు రియల్ టైంలో ఈ డేటా వచ్చేస్తుంది. ఆ Citibank. డేటా ఎంటర్ చేయటమే. ఇప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయాలి. ఇవే కాకుండా ఇంకా చాలా ఇవ్వాలి. కాస్ట్ సెంటర్, బిజినెస్ ఏరియా కూడా ఇవ్వచ్చు. ఓకే, సో అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కొంచెం ప్రస్తుతానికి బేసిక్ కాబట్టి ఈరోజు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాం మనం? సిమ్యులేట్. సో ఎంటర్ కొట్టండి. ఫస్ట్ ఎంటర్ కొట్టి టోటల్ డెబిట్ టోటల్ క్రెడిట్ చెక్ చేసుకోండి. ఎంటర్. అన్నీ కూడా ఏమైనాయి? ఇక్కడ ఏం చూపిస్తుంది? బ్యాలెన్స్ ఈక్వల్ అంటే ఏంటి? టోటల్ డెబిట్ టోటల్ క్రెడిట్. ఓకే, సిమ్యులేట్ పోస్ట్. ఓకేనా? అర్థమైందా లేదు? సో ఏంటి ఇది? జస్ట్ లైక్ డేటా ఎంట్రీలా లేదు. మీకు తెలియాల్సి ఏముంది ఇందులో కొత్తగా? ఒక FB50 అని చెప్పి ఒక టీ కొట్టి మిగతా అంతా డేటా ఎంట్రీనా కదా? అవునా కదా? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్ నెంబర్, ఇవన్నీ మీకు ఎక్సెల్ షీట్లో వచ్చేస్తుంది టెంప్లెట్లో. అవి తీసుకొని ఏం చేయాలి? మీరు పోస్ట్ చేయాలి అంతే. సో ఒక టీ కోడ్ తెలిస్తే ట్రాన్సాక్షన్ పోస్ట్. ఎర్రర్స్ ఏం చేస్తారు? టికెట్ రైస్ చేస్తాం. టికెట్ రైజ్ చేస్తారు. టికెట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 types 1, P2, P3, P4. P1 టికెట్ డ్యూరేషన్ ఎంత? 2 hours P2 టికెట్ డ్యూరేషన్ ఎంత? 4 hours అన్ని కంపెనీలు సేమ్ ఉంటుందా? ఉండదు. లేదు. P1 P2 టికెట్ రైజ్ కంపెనీలు ఏం చేయాలి? manager permission మేనేజర్ అప్రూవల్ తీసుకోవాలి. దట్స్ ఇట్. జనరల్ గా P1 P2 టికెట్స్ ఎప్పుడు రైజ్ చేస్తావు? మంత్ ఎండింగ్ టైంలో ఎక్కువ రైజ్ చేస్తావు. లేకపోతే హై లెవెల్ ప్రెజర్ ఉన్నప్పుడు, ఆ రిపోర్ట్స్ హై లెవెల్ ప్రెజర్ ఉన్నప్పుడు, అంటే అర్జెన్సీ అంటే ఏంటి? చాలా అర్జెంటుగా రిపోర్ట్స్ ఇవ్వాలి, హై లెవెల్ ఉంది, మేనేజ్మెంట్ నుంచి టాప్ లెవెల్ నుంచి ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఏంటంటే ఒక గంటలో కావాలన్నాడు ఈ CFO ఈ డేటా అంతా. అలాంటప్పుడు మరి టికెట్ మీకు ఆప్షన్ లేదు కదా. కాబట్టి ట్రాన్సాక్షన్ పోస్టింగ్ ఎలా చేయాలో అర్థమైపోయిందా? ఇది బేసిక్ లెవెల్. సో టుమారో కొంచెం అడ్వాన్స్ వెళ్ళాం. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో విల్ సీ. టుమారో సండే ఉంది సార్ క్లాస్? లేదు సండే లేదు క్లాస్. ఓకేనా? ఓకే సార్. అలాగే హలో సార్. ట్రాన్సాక్షన్ నేను ఫ్యూరీ యాప్స్ లో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే సార్. హలో సార్. ఒక్క నిమిషం అండి. సేమ్ ట్రాన్సాక్షన్ ని
నెక్స్ట్ క్లాస్లో కానీ తర్వాత క్లాస్లో కానీ క్యూరీ యాప్స్లో కూడా పోస్ట్ చేస్తాం. ఓకే, సో అప్పుడు మీకు దానికి దీనికి డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా, రైట్. సార్ రేపు క్లాసెస్ ఏం లేవా సార్ అయితే? లేవేంటి, రేపు ఏమీ లేవు క్లాసెస్, ఏమీ లేవు. ఓకేనా, క్లోజ్. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్ ఇప్పుడు ఎక్సెల్ షీట్ లో మీరు చెప్పారు కదా సార్ శాలరీస్ అన్ని, అదే విధంగా కంపెనీలో ఇచ్చినప్పుడు మేము అదే విధంగా ఎంట్రీ చేసుకొని ఇట్లా పోస్ట్ చేయాలా సార్ SAP లో? అంటే మీరు ఎంట్రీ పోస్ట్ చేయడం, మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా SAPలో లెడ్జర్లో పోస్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా రిపోర్ట్స్ జనరేట్ అయిపోతాయి SAPలో నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే చాలా ఆటోమేటిక్గా లెడ్జర్ పోస్ట్ అయిపోద్ది, ఆటోమేటిక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంటే ఇదే కదా సార్ అయితే? సో నెల ఇంకా చాలా క్లాస్ ఉన్నాయి. ఓకే, జస్ట్ ఊరిని ఈరోజు ఐడియా ఇచ్చాను SAP మీద టచ్ అప్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఓకేనా, ఇన్పుట్స్ అన్ని రాసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.